నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే 10th క్లాస్ నుంచి రాసుకోవాలి అనుకునేటువంటిది ఒకటుంది. అంటే నోటిఫికేషన్ బట్టి 10th, ఇంటర్, డిగ్రీ ఆ విధంగానే. అయితే ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ పాయింట్, కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఓపెన్ డిగ్రీకి కూడా స్కోప్ ఉందా? అంటే దాన్ని కూడా కన్సిడర్ చేస్తారా అనేటువంటిది చాలా మందికి వచ్చేటువంటి అతిపెద్ద డౌట్. సో, ఓపెన్ డిగ్రీ అనేది కన్సిడర్ చేస్తారా డిగ్రీ కిందకి? డెఫినెట్‌గా అండి. హ్మ్. అంటే చాలా ఎగ్జామ్స్‌కి ఓపెన్ డిగ్రీ ఎలిజిబుల్ అండి. హ్మ్. చాలా కొద్ది వాటికి మాత్రమే రెగ్యులర్‌గా చదివుండాలి అంటాడు. ఆ! మేజర్ ఎగ్జామ్స్ అంటే ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఐబీపీఎస్ వాళ్ళు కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్‌కి ఓపెన్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అండి. అవునా? ఓకే. ఇంకోటి కూడా అండి. ఇంతకుముందు ప్యాటర్న్ ఎట్లా ఉండేదంటే ఉద్యోగాలకి 10+2+3 అనేవాళ్ళు. అంటే ఇంటర్మీడియట్ కూడా చదివి ఉండాలండి. హ్మ్. బట్ ఇప్పుడున్న దీంట్లో ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం కూడా లేదండి. ఇంటర్మీడియట్ చదవకుండా డైరెక్ట్‌గా ఓపెన్ డిగ్రీ చేసే పిల్లలు ఉన్నారండి. ఓకే. ఓపెన్ డిగ్రీ చేసేవాళ్ళు ఒక పీజీడీబీఎఫ్‌లకి తప్పించి హ్మ్. మిగిలిన క్లర్క్, పీఓ ఎవ్రీ ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అండి. ఇది చాలా మందికి ఉన్నటువంటి కన్‌ఫ్యూజను. హ్మ్. ఎలిజిబిలిటీ ఉంటుందా? ఉండదా? అనుకుంటూ డైలమాలో అప్లై చేయకుండా ఉంటున్నారండి. హ్మ్. బట్ దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుందండి. ఒక ఐబీపీఎస్ ఎస్ఓ ఒకదానికి ఎంబీఏ క్వాలిఫికేషన్ దానికి ఎంబీఏ రెగ్యులర్ అని అడుగుతాడండి. ఓకే. మిగిలినటన్నిటికి మటుకు అన్ని ఎగ్జామ్స్‌కి ఓపెన్ డిగ్రీ ఎలిజిబుల్ అండి. ఈవెన్ సివిల్ సర్వీస్‌కి ఓపెన్ డిగ్రీ ఎలిజిబుల్ అండి. వాహ్! నాకు తెలిసిన సివిల్ సర్వెంట్స్ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారండి. హ్మ్. హ్మ్. ఈవెన్ దే కెన్ బికమ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆల్సో. హ్మ్. వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. రకరకాల కారణాల మూలాన ఫ్యామిలీ కన్‌స్ట్రెయింట్స్ మూలాన కాలేజీకి వెళ్ళి చదువుకొని ఉండకపోవచ్చు. వాళ్ళు ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే 100% అంటలేదు. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. చాలా మందికి ఉండేటువంటి డౌట్‌ని మాత్రం క్లియర్ చేసేసారు. అంటే ఇందులో రెగ్యులర్ పెట్టాలా? ఓపెన్ డిగ్రీ పెట్టాలా? అనుకునేటువంటి కాలం దగ్గర ఆగిపోతూ ఉంటారు. నాది ఓపెన్ డిగ్రీ కదా! అనుకునేటువంటి భావన కూడా పిల్లల్లో ఉండి చదువుకోకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమందేమో అసలు ఏమో నేను గవర్నమెంట్ జాబ్స్‌కి వాటికి అర్హుడిని కాదేమో అనుకుని ఆగిపోయినటువంటి వాళ్ళు. బట్ యూ హావ్ గివెన్ ఎ వెరీ గుడ్ క్లారిటీ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.